శివాలయ దర్శన విధానం సాధారణ దేవాలయాల కంటే శివాలయంలో దర్శన విధానం భిన్నంగా ఉంటుంది. అందుకే శివాలయ దర్శనం చేసినట్లయితే అన్ని దేవతలను దర్శించినట్లే అని చెబుతారు. శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. వాటిలో 4 దిక్కుల వైపు చూస్తే 5వ ముఖం పైభాగం ఆకాశం వైపు ఉంటుంది. ఈ 5 ముఖాలకు ప్రత్యేక నామాలు ఉన్నాయి. అందువల్ల శివాలయంలో ఏ దిశ నుంచి పూజ చేసినా ఫలప్రదమే. పశ్చిమాభిముఖ శివలింగం శివాలయాల్లో అత్యంత మహిమాన్వితమైన మరియు తక్షణమే వరాలు అనుగ్రహించే శివలింగం పశ్చిమాభిముఖ శివలింగం. ఇది ఆలయంలో ప్రవేశించినప్పుడు పశ్చిమ దిశ వైపు చూస్తుంటుంది లేదా గర్భగృహ ద్వారం పశ్చిమ ముఖంగా ఉంటుంది. దీన్ని సద్యోజాత శివలింగంగా వ్యవహరిస్తారు. ఈ లింగాన్ని దర్శించినప్పుడు ఓం సద్యోజాత ముఖాయ నమః అని జపించాలి. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఉన్న శివలింగం సద్యోజాత ముఖ శివలింగమే. తత్వపురుష ముఖ పూర్వాభిముఖ శివలింగం తత్వపురుష ముఖం భక్తులను తిరోధాన మాయలో ఉంచే స్థితిలో ఉంచుతుంది. ఇది మోహాన్ని పెంచి అపరాధాలు చేయించే శక్తిని కలిగి ఉంటుంది. అందువల్ల తత్వపురుష ముఖాన్ని దర్శించడం చాలా ముఖ్యం. దక్షిణాభిముఖ శివలింగం అఘోర ముఖం దక్షిణ దిశలో ఉన్న శివలింగాన్ని దక్షిణామూర్తి స్వరూపం అంటారు. ఇది విద్య, ఐశ్వర్యం, జ్ఞానం మరియు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. దక్షిణామూర్తి దర్శనము మృత్యు భయాన్ని తొలగిస్తుంది. ప్రతిరోజు కనీసం 2 నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానిస్తే జీవన్ముక్తి లభిస్తుంది. ఉత్తరాభిముఖ శివలింగం వామదేవ ముఖం ఇది జలతత్వాన్ని ప్రతినిధ్యం వహిస్తుంది. ఈ దర్శనం వల్ల సంపద, ఆరోగ్యం, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఓం వామదేవాయ నమః అని జపిస్తే ఉన్న సంపద లేదా పదవి కోల్పోకుండా రక్షణ ఉంటుంది. నిరంతర అభివృద్ధి కలుగుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుంది. ఈశాన ముఖ శివలింగం ఈశాన ముఖం పైభాగంలో ఆకాశం వైపు ఉంటుంది. ఇది మోక్షప్రదాయక శక్తి కలిగి ఉంటుంది. శివాలయ ప్రవేశం చేసిన వెంటనే ఈశాన ముఖాన్ని చూసి ఓం ఈశాన ముఖాయ నమః అని జపిస్తే పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. శివాలయంలో ప్రదక్షిణ నియమం శివాలయంలో బలిపీఠం వద్ద ప్రదక్షిణ చేసే సమయంలో తన అహంకారం, కామం, క్రోధం మొదలైన అరుషడ్వర్గాలను భగవంతునికి సమర్పిస్తున్న భావనలో ప్రదక్షిణ చేయాలి. శివాలయ వస్త్ర నియమాలు పురుషులు కేవలం పంచె మరియు ఉత్తరీయం ధరించాలి. పాదఘట్టన కాళ్లతో శబ్దం చేయడం ఉండకూడదు. నందికి నిషిద్ధ సమర్పణలు నంది విగ్రహంపై విభూది, బిల్వదళం, కుంకుమ, ప్రసాదం ఉంచకూడదు. ఇది మహాదోషంగా పరిగణించబడుతుంది. శివ మహిమ్న స్తోత్రం మహాశివరాత్రి రోజున శివ మహిమ్న స్తోత్రం పఠించడం చాలా శ్రేష్టం. ఇది శివ స్తోత్రాల్లో అత్యంత శక్తివంతమైనదిగా చెప్పబడుతుంది. హర హర మహాదేవ, శంభో శంకర.